ఎల్ఓపి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు మాధవ్ గారు కూర్చోవాలి. మాధవ్ గారు కూర్చోవాలి. నా ఎల్ఓపి గారు అధ్యక్ష బాబు మాధవ్ గారు అరే అరే ఏ వాట్ ఈస్ దిస్ మాధవ్ గారు ఎల్ఓపి గారు మాట్లాడుతుంటే నువ్వు కూర్చోవా, చూసుకో సభలో ఏం జరుగుతుందో చూడు. అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ 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 ప్రభుత్వం ప్లీజ్ ప్లీజ్ అమ్మా 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 ఓకే ప్లీజ్. ఏంటమ్మా ఏంటిది? ప్లీజ్ ప్లీజ్ మాధవ్ గారు కూర్చో. మాధవ్ గారు మాధవ్ గారు అమ్మా 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 కూర్చోండి. విప్పు గారు కూర్చోండి. విప్పు గారు కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష ఇది మొదటి ప్రశ్న. ప్రభుత్వం వచ్చి ఏదో వారికున్న టెక్నికల్లో లేకపోతే వారికున్న బిజినెస్ కారణాల వల్ల 8వ ప్రశ్న మొదటి ప్రశ్నగా తీసుకొచ్చారు. మన సాంప్రదాయం ప్రకారం మొదటి ప్రశ్నకి సభ్యుడు ఎవరైతే చేశారో వాళ్ళు, సెకండ్ సెక్రటరీ వాళ్ళందరూ అడిగిన తర్వాత అప్పుడు మీరు తీస్తారు. ఫస్ట్ సెక్రటరీ ఇంకా మాట్లాడుతున్నాడు, సెకండ్ సెక్రటరీ ఇంకా ఉన్నారు. వారు ఇద్దరు అయిన తర్వాత దాన్ని అప్పుడు చెప్పారండి. ఇంకా సబ్జెక్ట్లోకి పోతే మంత్రి గారు చెప్పారు ఏమని, రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా 99 పైసలకి ఇచ్చుకోవచ్చు ఇస్తున్నామని చెప్పారు. మా సభ్యుడు వచ్చి అది రియల్ ఎస్టేట్ కంపెనీ ఏ రకంగా ఇస్తారని చెప్పి అడుగుతున్నాడు. దానికి వచ్చి మరి మీరు సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతే అది ధర్మం కాదు కదా అధ్యక్ష. ఇప్పుడు క్వశ్చన్ కి రిలేటెడ్ గా అడగాలి తప్ప మొత్తం పరిశ్రమలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవస్థ గురించి మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. నేను వ్యవస్థ గురించి మాట్లాడాలి రిలేటెడ్ అడగమనండి. ఎల్ఓపి గారు క్వశ్చన్ కి రిలేటెడ్ అడగమనండి. దీంట్లో 3 క్వశ్చన్లు అడిగారు. ఆ 3 క్వశ్చన్లకి మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పారు. దాని మీద ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫికేషన్ కావాలంటే అడగమనండి. అంతే తప్ప టోటల్ ఇండస్ట్రియల్ పాలసీ మీద అవన్నీ జరగాలంటే దాన్ని షార్ట్ డిస్కషన్ పెట్టాలి తప్ప దీంట్లో ఎలాగొస్తాయి అన్ని. దయచేసి మన మంత్రి గారు కూడా మన మెగ్రీన్ మినిస్టర్ గారు కూడా మధ్యలో ఇంటర్వ్యూ అయ్యారు. ఆయన కూడా చెప్పారు షార్ట్ డిస్కషన్. దాని మీద ఎవరి అభిప్రాయాలు వరకు ఉన్నాయి. దయచేసి ముందు ఆ క్వశ్చన్ కంప్లీట్ అయితే దాని మీద మా విధానం కూడా, మా పార్టీ విధానం కూడా మాకు ఉంది. దయచేసి మేము దీనికి చెప్పదలుచుకున్నాం కాబట్టి ఆ సభ్యుడికి తర్వాత సెకండ్ సెక్రటరీకి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. ఆ తర్వాత థర్డ్ ప్రొసీడింగ్కి మరి క్వశ్చన్ మీద అడగమనండి, ఇబ్బంది ఏం లేదు. క్వశ్చన్ మీద అడగమనండి. ఓకే ఉండు అయిపోయింది. దాని మీదే ఒక్క నిమిషం. మీది కంప్లీట్ అయిందండి? మీకు కంప్లీట్ అయిందా? అందుకని సభ్యుడికి ఆ తర్వాత వచ్చి సెకండ్ సెక్రటరీకి ఇచ్చిన తర్వాత దాన్ని మీరు మీ బిజినెస్ మీరు అడిగితే మాకు అభ్యంతరం. అంటే డిబేట్ అవ్వకుండా అడగమనండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎంతమంది సిగ్నేటరీస్ ఉంటే అంతమందికి ఇస్తాం, ఇబ్బంది ఏం. కానీ డిబేట్ అవుతుంటే సబ్జెక్ట్ డిబేట్ అయిపోతుందండి. అది ముందు వాచ్ టైమింగ్ అది మార్చాలి అధ్యక్ష. టైం తప్పు ఉంది అది. తర్వాత నిన్నైతే బిఎస్సీ ఇప్పుడు ఇక్కడ కూడా బిఎస్సీ జరుగుతుంది. అయితే నిన్నైతే ఒక బిఎస్సీలో ఒక డెసిషన్ తీసుకున్నాం అధ్యక్ష. క్వశ్చన్ అవర్ అనేది కంపల్సరీగా 1 అవర్లో కంప్లీట్ చేయాలి. 1 అవర్ తర్వాత డిముట్టిబుల్ ఆన్సర్ అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని అన్నప్పుడు అన్ని క్వశ్చన్స్ రావాలి అధ్యక్ష. అందరికీ క్వశ్చన్ డిస్కస్ రావాలని వచ్చినప్పుడు మీకు అడగొద్దని అనడం లేదు. సంబంధం లేనివి లేకపోతే మొత్తం అన్నీ కలిసి అడిగితే దానివల్ల సమయం కూడా వేస్ట్ అవుతుంది. ఎల్ఓపి గారు ఏంటంటే ఇది పెద్దరికం ఉపయోగించాలి. మీరు పెద్దవాళ్ళు పెద్దరికం ఉపయోగించి హౌస్ చక్కగా జరగడానికి అన్ని క్వశ్చన్స్ డిస్కస్ రావడానికి ఉపయోగించాలి. ఇప్పుడు ఇంత క్లారిటీగా మీరు అడిగిన క్వశ్చన్కి ఎంత క్లారిటీగా చెప్పారు. రహీజా అనేది
ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థ కాదు. రహేజా వాళ్ళు బిల్డింగ్లు కట్టిన తర్వాత ఆ బిల్డింగ్లో కూడా చాలా పరిశ్రమలు వచ్చాయి. ఆ పరిశ్రమల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయని స్పష్టంగా చెప్పారు. ప్రూవ్ అయింది హైదరాబాద్. అదే పద్ధతిలో విశాఖపట్నం కూడా చేస్తున్నారని చెప్తే మళ్ళీ దొంగ తిరుగుడుగా రియల్ ఎస్టేట్కి ఇస్తున్నామని మంత్రి గారు చెప్పారు, ఒప్పుకుంటున్నారు. ఆ రకంగా మాట్లాడడం విధానం కాదు. ఏదైనా కొత్తగా అడగండి. మీరు మంత్రి గారు చెప్పారు 5 కంపెనీలు కానీ, లేదు 6వ కంపెనీకి ఇచ్చారు, ఈ కంపెనీకి ఇచ్చి మీరు చెప్పడం లేదు 99 పైసలని. అలాంటివి అడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ సంబంధం లేని క్వశ్చన్స్ వేసి సమయం మీరు ఎంతమందిగానే ఇవ్వచ్చు. 10 గంటలు 1 గంట సేపు అయిన తర్వాత డిమిటివ్ ఆన్సర్ అని చెప్పకుండా అన్ని క్వశ్చన్స్ వచ్చినట్టుగా చేయమని మా విజ్ఞప్తి. మంత్రి గారు ఓకే. మాధవరారు సూట్ గా మీ డౌట్ ఏమైనా ఉంటే క్లారిటీ కావాలంటే అడగండి. ఆన్సర్లో నాలుగో ఆన్సర్ సార్. నాలుగోది సార్ మీరు చూడండి. జిఓఎంఎస్ నెంబర్ 56 ప్రకారం విశాఖపట్నంలో రహేజా కాప్స్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ హిల్ నెంబర్ 3 మధురవాడలో 27.1 ఎకరా 99 పైసలకు ఎలా ఇస్తారు అని అడుగుతున్నా సార్. రియల్ ఎస్టేట్ సంస్థకి వాళ్ళు అడిగింది మేము అదే. కానీ ఈ 99 పైసలు పెట్టుకొని మీరు ఉద్యోగాల పేరుతోటి డేటా సెంటర్ వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చెప్పారు, బెంగళూరులో వచ్చింది, హైదరాబాద్లో వచ్చింది. మీరు మాట్లాడితే నేను మాట్లాడాల్సి వచ్చింది. మీరు ఏదైతే చెప్పారో డేటా సెంటర్ తీసుకొచ్చారు, మేము తీసుకొచ్చి మీరు కంటిన్యూ చేశారు. మేము అప్రిషియేట్ చేస్తున్నాం మిమ్మల్ని కూడా, కాదనట్లేదు. కానీ అధ్యక్ష గూగుల్ ఆల్ఫాబెట్ కంపెనీ అధ్యక్ష 24 లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ రెంట్కి తీసుకొని 22,000 సీటింగ్ కెపాసిటీ తోటి అధ్యక్ష వారం క్రితమే అధ్యక్ష కర్ణాటకలో కంపెనీ పెట్టుకుంది. అదే విధంగా మనం ఎందుకు మూవ్ అవ్వలేదని అడుగుతున్నా అధ్యక్ష. మనమేమో భూములు ఇస్తున్నాం 99 పైసలకి, కానీ భూములు లేకుండానే ఉద్యోగాలు తెచ్చుకుని పక్క రాష్ట్రాలు ఆయన చెప్పాడు తెలంగాణ కర్ణాటక ఆంధ్ర గురించి మాట్లాడాలి. మేము ఆయన తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడతాడు? ఆయన ఈ రకంగా ఉంటే కూర్చోండి. నా పూర్తవడం ఏంటిదే? మీ పూర్తవడం ఏంటండి? కూర్చోండి. మాధవ్ నా వాస్తవాలు చెప్పాలి. నేను వాస్తవం చెప్తున్నాను. ఒక్క పెన్షన్ కూడా తొలగించడం అనేది జరగలేదు అధ్యక్ష. కొత్త పెన్షన్స్ ఖచ్చితంగా మేము ఒక కార్యాచరణ చేస్తున్నాము. కొత్తగా ఇవ్వాల్సినటువంటి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, విడో పెన్షన్స్ కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేది వెసులుబాటు చేస్తుంది. దానికి వెంటనే కూడా ఒక కార్యాచరణ చేశాము, ఓపెన్ చేస్తాము. ఖచ్చితంగా దాన్ని ప్రజలందరూ కూడా దాన్ని అప్లై చేసుకొని అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ కల్పించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందనే సంగతి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకున్నారు. మంత్రి గారు చెప్తున్న సమాధానం ఏంటంటే సార్, మంత్రి గారు చెప్పిన సమాధానం మేబీ సబ్జెక్ట్ కరెక్షన్. ఇక్కడ పెద్దలందరూ మంత్రులు, మిగతా మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి అట్లా మాట్లాడు అంటే ఏమో లెగిస్తున్నాను రెడీగా ఉన్నావు కదా, ఏమో చెప్తాను. అందుకు ఏంటంటే వారు చెప్పింది దయచేసి చేయలే చూస్తాను. మిమ్మల్ని చూడలే రోజు 20-30 సంవత్సరాలు మన ఇద్దరు ముఖాలు చూసుకున్నాను. నీ ముఖం చూడలేదు, చైర్ ముఖం చూస్తాను. నీకు అలా కనిపిస్తుంది. అధ్యక్ష మంత్రి గారు చెప్పింది నాకు అర్థమైంది. మేబీ కరెక్షన్, సబ్జెక్ట్ కరెక్షన్. ఎంతవరకు ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు. కానీ అర్హులైన ఉంటే ఇక ముందు ఇస్తాము. ఈ 19 సంవత్సరాలు ఎవరు 60 సంవత్సరాలు నిండలేదు. ఈ 19 సంవత్సరాలు ఎవరు విద్యార్థులు ఎవరు లేరు. ఇక ఫ్యూచర్ లో వస్తే ఇదిగో నాయుడు గారు మాట్లాడండి. సభ్యులు శివరామరెడ్డి గారు ఫస్ట్ మా మంత్రి గారు చెప్పుకుంటారు అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు 2019 పదవి దిగిపోయేసరికి 34 లక్షల మందికే పెన్షన్ ఇచ్చేవాళ్ళు. 34-35 లక్షల మందికి ఇచ్చేవాళ్ళు. మేము వచ్చిన తర్వాత దాన్ని 55 లక్షలు 60 లక్షలు చేసామని చెప్పారు. తెలుసుకొని మాట్లాడితే చాలా సంతోషం. ఎవరైనా సార్ అధ్యక్ష 2019 ఆ రోజు గవర్నమెంట్ దిగిపోయేసరికి 55 లక్షల మందికి పెన్షన్ ఇచ్చాము అధ్యక్ష. అసలు పెన్షన్ ఒకసారి మనం చూస్తే 4,000 రూపాయలు అధ్యక్ష ఇప్పుడు ఇస్తున్నాం. అందులో మిగతా ప్రభుత్వాలు ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా ఉన్నా సరే నాకు తెలిసి 1,125 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష మిగతా ముఖ్యమంత్రులందరూ. మిగిలినటువంటి 2,875 రూపాయలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు. ఇది నగ్న సత్యం అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష మీ దానికి వస్తాను అధ్యక్ష.
మీలాగా మేము ఎప్పుడు తప్పు చెప్పలేదు, ఇచ్చిన మాట ఎప్పుడు తప్పలేదు. అధ్యక్ష వినండి వినండి మీరు మీరు మీ లైన్లోకి వస్తే వినండి అధ్యక్ష వినండి. అధ్యక్ష అసలు మీరే మీ అధ్యక్ష మీరే 2019 ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము వచ్చిన తర్వాత 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేస్తామని మీరు చెప్పారు అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పిపోయి ఎప్పుడు వినండమ్మా, నేను ఎవరిని విమర్శించడం లేదు. తర్వాత మీరు మాట్లాడండి, అరగంట మాట్లాడండి. నేను తప్పు ఉంటే అచ్చెన్నాయుడు గారు తప్పు మాట్లాడారు చెప్పండి. మీరు వినండి, ముందు వినాలి కదా. మీరు ఎన్ని రోజులు పెంచారు దాని జోలికి కూడా నేను పోవాల్సిన అవసరం లేదు. మేము ఎలక్షన్లో చెప్పాం, మేము వచ్చిన తర్వాత 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, కిడ్నీ వ్యాధితో పోయినటువంటి 10,000 రూపాయలు, 15,000 రూపాయలు చేస్తామని చెప్పాం అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం మేమేదో అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు, రాక 2 మాసాల ముందే చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. 20 మాసాల్లో ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 54,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఒక పెన్షన్కే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఇచ్చాము అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడే చెప్పారు కొత్త వాళ్ళకి, లేకపోతే మేము ఉండేటప్పుడు 64 లక్షల మందికి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 60 లక్షలే ఇస్తున్నారంటే అధ్యక్ష ప్రతి నెల డెత్స్ వస్తుంటాయి. డెత్స్ అన్ని వేకెన్సీ అవుతుంది. డెత్ అయిన వాడికి పెన్షన్ ఇవ్వరు కదా. ఏదైతే మీరు అన్నట్టుగా ఆ 1,00,000-2,000 లక్షలు తగ్గాయి డెత్ పెన్షన్స్ అధ్యక్ష. అయితే మీరు ఇంకోటి చెప్పారు, గతంలో లేనటువంటి ఇబ్బందులు పడినటువంటి అవసరాలన్నీ మేము క్లియర్ చేసాం అధ్యక్ష. గతంలో ఎవరైనా ఒక నెలలో పెన్షన్ తీసుకోకపోతే 2వ నెలలో క్యాన్సిల్ చేసేవాళ్ళు. మేము వచ్చిన తర్వాత 1 నెల తీసుకోకపోయినా, 2 నెలలు తీసుకోకపోయినా, 3 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో మొత్తం డబ్బులు తీసుకునే వెసులుబాటు ఇచ్చాం. సభ్యులందరికీ తెలుసు అధ్యక్ష. రెండవది, గతంలో మరి మంత్రిగా కూడా ఉన్నారు, గతంలో భర్తకి ఎవరైనా పెన్షన్ వస్తే 2019 వరకు ఏ మంత్లో భర్త చనిపోతే ఆ మంత్లోనే భార్యకి ఇచ్చేవాళ్ళం. మీరు వచ్చిన తర్వాత అది ఎందుకు కారణం ఏంటో తెలియదు, భర్త చనిపోయినా భార్యకి పెన్షన్ ఇవ్వలేదు. రికార్డు ఉంది కదా, తెప్పించండి, ఒకరోజు కూర్చొని రికార్డు చూడండి. మళ్ళీ మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు భర్త చనిపోయినటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే పెన్షన్ వస్తే ఇమీడియట్గా ఆ మరుసటి నెలలోనే డైరెక్ట్గా పెన్షన్ ఇవ్వమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. అన్నీ జరుగుతున్నాయి. ఇక కొత్తగా వికలాంగులు ఉన్నారు అధ్యక్ష. దుర్మార్గంగా 2019-25 అర్హత కలిగిన వాళ్ళకి మీరు నిబంధనలు పెట్టి కరెంటు బిల్లు వస్తుందని, కారు ఉందని, భూమి ఉందని, లేకపోతే అది ఉందని, ఇది ఉందని చెప్పి చాలామందికి పార్టీ ముద్రేసి చాలా పెన్షన్లు తీశారు అధ్యక్ష. అదేవిధంగా జెన్యూన్గా భర్త చనిపోతే భార్య విడో అవుతుంది, వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఆ సబ్ కమిటీలు నేనున్నాను, మంత్రి గారు ఉన్నాం. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో పూర్తిగా భర్త చనిపోయినటువంటి భార్యలు ఎంతమంది, గత ప్రభుత్వంలో అర్హత కలిగిన వాళ్ళకి పార్టీ పేరు పెట్టి తీసిన వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ కూడా మొన్ననే రివ్యూ చేసాం అధ్యక్ష. కొత్త వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. రెండవది 50 సంవత్సరాలు అధ్యక్ష. చాలా కులాలకు 50 సంవత్సరాలు ఇచ్చాం. మీ అందరికీ తెలుసు, మత్స్యకారులకు 50 సంవత్సరాల పెన్షన్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. తాడి ట్యాపర్స్కి ఇచ్చాం, ట్రైబల్స్కి ఇచ్చాం. ఇంకా మిగిలిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం చేయడానికి అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాం. కొత్త పెన్షన్లు అనేవి అవసరం ఉంది. మీరు చెప్పినట్టుగా ఎవరైతే భర్త చనిపోయినటువంటి భార్యలు ఉన్నారో, మీ దుర్మార్గం వల్ల గత ప్రభుత్వంలో అర్హత కలిగిన వారికి తీసేసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ ఇవ్వడానికి మేము ఇప్పటికే మొత్తం రివ్యూ చేశాం, ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. లోపి గారు గారిని అడిగిన ప్రశ్నకి మా సభ్యులు అడిగిన ప్రశ్నకి మంత్రి గారి కంటే అచ్చెన్నాయుడు గారు సీనియర్ మంత్రి వారు సమాధానం చెప్పారు. ఆయన వరకు ఓకే. కానీ సూటిగా మళ్ళీ అడుగుతున్నాను, ఈ 19 నెలల కాలంలో ఈ 60 సంవత్సరాలు నిండా ఏ ఒక్క వృద్ధులకైనా సరే కొత్త పెన్షన్ ఇచ్చారా? ఈ 14 నెలల కాలంలో, అంటే మీరు దిగుబడి స్పౌస్ అనే వర్డ్ వాడారు కాబట్టి స్పౌస్ అంటే ఏంటంటే ఎవరైతే పెన్షన్ హ్యావింగ్ ఏ పెన్షన్ వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళ భార్య స్పౌస్, లేకుండా పెన్షన్ రాకుండా భర్త చనిపోయిన వాళ్ళు. ఎందుకంటే 19 నెలల కాలంలో ఎంతోమంది ఉన్నారు కదా చనిపోయిన కాలంలో, వాళ్ళ భార్యలకి ఈ 19 నెలల కాలంలో ఒక పెన్షన్ ఇచ్చారా?
ఎప్పుడు ఇస్తారు అంటే 1900 కాలంలో వారు చెప్పింది కానీ మీరు చెప్పింది కానీ ఇవ్వలేదని. ఇంకో విషయం కూడా చెప్పారు ఆయన, ఏది సిగ్నేట్ వ్యాలిడిటీ ఎవరైతే ఫంక్షన్ ఎలిజిబిలిటీ కోసం పెట్టాం కదా, ఎలిజిబిలిటీ ఇంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం పెట్టిన ఏదైతే ఎలిజిబిలిటీని ఇచ్చాడు. మీరేమైనా మార్పులు చేశారా? చేయలేదు కదా. అదే మార్పులు కదా జరుగుతున్నాయి. మరి మీ ప్రభుత్వం వచ్చినందుకు కూడా దాంట్లో ఏం మీరు మార్పులు చేయలేదు కదా. అదే కదా ఇస్తున్నారు ఎలిజిబిలిటీ, అదే కదా క్రైటీరియా. ఆ క్రైటీరియాని మీరు మార్పులు చేయలేదు కదా, కాబట్టి అది పక్కన పెట్టండి, అది అప్రస్తుతం. మీరేదో మేము ఉద్ధరించమనడానికి గత సంవత్సరం కూడా 3000 రూపాయలు ఇచ్చాము. ఈ సంవత్సరం మీరు మీ ఎన్నికల ప్రకారం 4000 ఇస్తాం, 4000 మీరు ఇచ్చారు, ఫైన్, దర్ ఇస్ నో ఇష్యూ. కానీ 50 సంవత్సరాలకి ఇస్తున్నారు. అది ఈ రోజుకి దాని గురించి ఊసే ఎత్తట్లేదు, మాట్లాడలేదు. అది ప్రజలు తెలుస్తారు. ఇందాకే చెప్పాను, రాబోయే కాలంలో ప్రజలు దాని మీద నేను న్యాయ నిరతం తెలుస్తారు. మీరు ఎంతవరకు నిజాయితీ పరులో, మీరు ఎంతవరకు మీరు ఎంతగానే కదా మీ నిజాయితీ ఏదో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ సూటుగా అడుగుతున్నాను, ఏదైతే 19 కాలంలో ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో 60 సంవత్సరాలు నిండి వాళ్ళకి పెన్షన్ని ఎప్పటి నుంచి మీరు ఇస్తారు? ఎంతమంది ఆ సంఖ్య ఉంది? ఎంతమంది ఆ సంఖ్య మీద ఉందా? ఎవరైతే వితంతులు ఉన్నారో ఈ 19 కాలం 14 అంటే వీరికి ఇచ్చారు కాబట్టి, ఎవరికి 4 నెలల కింద స్పౌస్కి స్టార్ట్ చేశారు మీరు ఇస్తామని. కానీ ఎవరైతే ఇంతకుముందు పెన్షన్ దాకా అర్హుతుండి వాళ్ళ భర్త చనిపోతే వాళ్ళకి ఎప్పటి నుంచి మీరు ఇస్తారు? అదేమైనా మీ డేట్ కటాఫ్ డేట్ ఉందా? లేదు 5 సంవత్సరాలు గడిపేస్తారా? పాప వాళ్ళు వీధులు పడిన దయచేసి మందిగానే కోరుతున్నాం చెప్పండి. చివరిగా ఒక్క నిమిషం, మళ్ళీ దానికి ఎక్కువ వెళ్ళిపోవద్దు. చివరిగా మీ ప్రశ్న ఏంటండి? సార్, సకల శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు, అలాగే కన్సర్న్ మంత్రి శ్రీనివాస్ గారు సభను తప్పుదో పట్టిస్తున్నారు సార్. 2019 నుంచి 24 వరకు స్పోర్ట్స్ కేసులు అసలు ఇవ్వనే లేదు. ప్రతి వాళ్లకు ఎవరు చనిపోయినా అందరికీ అర్హత తీసుకొని వాళ్ళకి 6 నెలలకు ఒకసారి పెన్షన్లు ఇచ్చింటే ఇవ్వలేదని చెప్పడం ఎంత దుర్మార్గం అధ్యక్ష. ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు, చనిపోయిన వాళ్ళు 1,00,000 పైబడి ఉంటారంటారు. చనిపోయిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఇస్తున్నామన్నప్పుడు మరి మీరు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారు చెప్పండి అధ్యక్ష మంత్రి గారిని. ఏ ఒక్కటి 66 లక్షల పైచిలకు పెన్షన్లు వస్తుంటే ఈరోజు 60 లక్షల వరకే ఇస్తున్నారు. మరి మిగిలిన 5-6 లక్షలు ఎక్కడిపోయినా అధ్యక్ష? ఇవన్నీ అవాస్తవాలు చెప్పి సభను తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 6 నెలలకు ఒకసారి అర్హులైన ప్రతి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా స్పౌస్ కేసు అంటారు సార్. మీ క్లారిటీ ఏంటండి? 66 లక్షల పైబడి ఉంటే ఇంకా పెరగాల్సింది పోయి 60 లక్షలకే ఎట్లు పడిపోతాయి అధ్యక్ష? పేదలు అన్యాయం చేయడం కాదా? డిఫరెన్స్ ఏంటనేది అదే సార్. కొత్త పెన్షన్లు ఒక్కటి కూడా ఇవ్వలేదు. మంత్రి గారు మళ్ళా పైన గత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నారు, ఒకటి కూడా ఇవ్వలేదు, స్పౌస్ కేసు ఇవ్వలేదని. అందరికీ ఇచ్చారు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి మంత్రి గారు. అధ్యక్ష క్లుప్తంగా చెప్పండి, సూటిగా చెప్పండి. సూటిగా కాదు అధ్యక్ష, ప్రజలకు వివరించాల్సిన. ప్లీజ్ వివరించడానికి ఇదే క్వశ్చన్ ఎవరండి? ఇప్పుడు ప్రశ్నలు క్లుప్తంగా అడగాలి, మంత్రులు సమాధానాలు కూడా క్లుప్తంగా చెప్పాలి. క్లుప్తంగానే నేను ముఖ్యమంత్రి గారు కూడా మీకు చెప్పినట్టుగా పేపర్లో చదివాం. సార్ అధ్యక్ష, ప్రశ్న ఎన్ని పెన్షన్లు తీసారా లేదని అడిగారు అధ్యక్ష. నేను చాలా క్లుప్తంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలల కాలంలో పెన్షన్స్ తీయలేదని గాస్తంగా చెప్పాను అధ్యక్ష. అది మొదటి ప్రశ్న, సమాధానం అయిపోయింది. సప్లిమెంటరీలు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్తున్నాను అధ్యక్ష. డిఫరెన్స్ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే కొత్త పెన్షన్స్ ఇచ్చారా లేదని అడుగుతున్నారు అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష? ఈరోజు 4,70,000 మంది కాలం చేస్తే స్పౌస్ పెన్షన్ కింద సుమారు 2,78,000 మందికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే 65 లక్షల నుంచి ఇప్పుడు 63,20,000 పెన్షన్స్ ఇస్తున్నాం అధ్యక్ష. కొత్త పెన్షన్స్ గురించి అధ్యయనం చేస్తున్నానని ఆల్రెడీ నేను చెప్పాను అధ్యక్ష. ఎందుకు చేస్తున్నానంటే గతంలో వైట్ కార్డ్ హోల్డర్కి పెన్షన్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం పవర్టీ డెఫినేషన్లో హౌస్ హోల్డ్ సర్వే అనేది ఇష్టానుసారంగా చేయడం వల్ల చాలా అవకతవకలు జరిగాయి. అర్హులైనటువంటి చాలామంది కూడా తప్పుదోవ పట్టారు, నష్టపోతున్నారు.
వీళ్ళందరూ కూడా సరైనటువంటి విధి విధానాలు తీసుకురావాలనేది ఒక కార్యాచరణ జరుగుతుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా పెన్షన్స్ ఇవ్వడం కొత్తది జరుగుతుందనే విషయాన్ని నేను చెప్పాను. అది క్లియర్గా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. గతంలో 2019లో 4,44,000 పెన్షన్ తీశారు అధ్యక్ష. వాళ్ళు 2020లో 1,00,000 పెన్షన్లు తీశారు అధ్యక్ష. 2021లో 2,70,000 పెన్షన్లు తీశారు అధ్యక్ష. 2022లో 1,28,000 పెన్షన్ తీశారు అధ్యక్ష. 2023లో 12,000. సుమారు గత 5 ఏళ్ల కాలంలో 10 లక్షల పెన్షన్లు వాళ్ళు తీశారు అధ్యక్ష. 10 లక్షల పెన్షన్లు 6 స్టెప్ వాలిడేషన్లు తీశారు అధ్యక్ష. ఈ రోజు గర్వంగా ఈ ప్రభుత్వం చెప్తుంది ఒక పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం తీయలేదు. ఈ రోజు వికలాంగుల పెన్షన్స్ కూడా వెరిఫికేషన్ అయినా కూడా రీవెరిఫికేషన్ అవకాశం ఇచ్చా కానీ పెన్షన్ తీయడం అనేది జరగలేదు అనేది క్లియర్ గా చెప్తున్నాను అధ్యక్ష. టీ బ్రేక్ ఫర్ 15 minutes.